అందరికీ నమస్తే. ఆయుర్ సన్మిత్ర ఛానల్ ద్వారా మనము ఆయుర్వేద పరిజ్ఞానాన్ని పంచుకుంటున్నాం. దాంట్లో భాగంగా మనము ఉపవాసం అంటే పండుగలప్పుడు ఉపవాసాలు చేస్తూ ఉంటాం. భోజనం మానేసి ఆ రోజుకల్లా ఏదో ఒక పూట కొంతమంది ఒక ఫలాహారం తీసుకోవడమో, ఇంకేదో ఉపాహారం తీసుకోవడమో, కొన్ని పండ్లు తినడమో, కొంతమంది నీళ్లు తాగి ఉండడమో, లేదంటే నీళ్లు తాగకుండా నిర్జల ఉపవాసం చేయడమో చేస్తూ ఉంటారు. అయితే ఉపవాసం అంటే ఏంటి? ఉపవాసం అంటే అంటే దగ్గరగా సంస్కృతంలో, వాసం అంటే నివసించడం. ఎవరికి దగ్గరగా అంటే భగవంతుడి పేరు చెప్పి ఆ పర్వదినాలలోనో పండుగలలోనో మనం ఉపవాసాలు చేస్తూ ఉంటాం. అలాంటిది భగవంతుడి దగ్గరగా ఉండి మనము ఆ భగవంతుడి పేరు మీద ఇలా ఉపవసించి ఉండడం అన్నమాట. అయితే నిజానికి ఉపవాసం అంటే దేనికి దగ్గరగా ఉండాలి అంటే మన ఎరుక, మన అవేర్నెస్. ఏం అవేర్నెస్ ఉండాలి అంటే నా ఆరోగ్యం ఏంటి, నా శరీరం ఏంటి, నేనున్న దేశం ఏంటి, నేనున్న పరిస్థితులు ఏంటి, వాతావరణం ఏంటి, నా శరీర రోగాలు లేదంటే ఆరోగ్య స్థితి, వీటి పట్ల అవగాహన కలిగి ఉండి నేను ఆహారం మానివేయడం అనే ఉపవాసాన్ని ఎంత చేయాలి, ఎలా చేయాలి, ఎప్పుడెప్పుడు చేయాలి అనే విషయాన్ని తెలుసుకొని ఉండడమే ఎరుక. ఇదే అవేర్నెస్ అన్నమాట. ఈ అవేర్నెస్ మనము ఆహారం పట్ల, తీసుకునే ద్రవాల ఆహార లిక్విడ్స్ ఫ్లూయిడ్స్ పట్ల, ఇంకా ఇతర పదార్థాలు ఏవి తీసుకునే పట్ల మనం కలిగి ఉండి ఇది నేను ఎలా తీసుకోవాలి, ఎలా చెయ్యాలి ఉపవాసం అనే ఒక అవగాహన బాగా కలిగి ఉండడమే చాలా అవసరం. లేదా వారానికి నేను 3 రోజులు ఉంటాను, ఇలా మొండికి పడి శరీరాన్ని మనం అవస్థలకు గురి చేయడం ఉపవాసం కాదు. నిజానికి ఉపవాసం యొక్క లక్షణం ఏంటి అని అంటే శరీరంలో లైట్నెస్ తీసుకురావడం. అందుకే మహర్షి చరకుల వారు ఏమంటారు ఆయుర్వేద శాస్త్రంలో అంటే యత్కించిత్ లాఘవకరం దేహే తల్లంఘనం స్మృతం అంటారు. అంటే ఏ కొంచెమైన లఘుత్వం బాడీలో తీసుకొచ్చేది ఏదైనప్పటికీ కూడా అది లంఘనము అని అనబడుతుంది. లంఘనం అంటే లఘుత్వం తీసుకొచ్చేది, అంటే లైట్నెస్ తేవాలి బాడీలో. అలాంటిది మరి ఎవరెవరు దీనికి అర్హులు ఈ లైట్నెస్ తీసుకురావడానికి శరీరంలో అని అంటే ఎవరైతే జనరల్గా మనం అందరం చేసేది ఎవరు అని అంటే అధిక బరువు ఉండేవాళ్ళు, నేను డైటింగ్ చేస్తాను అని ఆహారం మానేస్తుంటారు అన్నమాట. ఇలా అధిక బరువు ఉన్నవాళ్ళు, హైపోథైరాయిడిజం ఉన్నవాళ్ళు, అన్నం అరగని వాళ్ళు, ఆకలి కాని వాళ్ళు, ఏం పని లేకుండా ఇంట్లో కూర్చొని ఒళ్ళు బరువు అయిపోయి ఉండి నాకు ఇంకా తేనుపులు వచ్చేస్తున్నాయండి, తిన్నది అరగడం లేదు, వాంతుల్లాగా వచ్చేస్తుంది, నోటికి ఓగరింతలు వస్తున్నాయి, ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు. అజీర్ణమైన వాళ్ళు, అగ్నిమాంద్యం అంటే ఆకలి తక్కువ ఉన్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళంతా కూడా ఉపవాసం చేయడానికి అర్హులే, లంఘనం చేయడానికి అర్హులే అని తెలుసుకోవాలి. ఇది ఎన్ని లాభాలు చేస్తుంది అని అంటే లాభాలు చేస్తుంది, నష్టాలు చేస్తుంది. మొండికి పడి బాగా బాడీని ఇంకా లైట్గా చేసుకుంటూ పోతే బాడీలో కృషత్వం వస్తుంది, అంటే ఎండిపోతుంది శరీరం. ఇంక దానికి సంబంధించి వాతరోగాలు మొదలైపోతాయి. కాళ్ళు లాగడాలు, గుంజడాలు, ముఖం పీక్కుపోవడము, ముఖం ముడతలు పడడము, ముసలి ముఖంలాగా కనబడము, ముసలి శరీరంలాగా అయిపోవడము, ఇవన్నీ మొండికి పడి మనకు అవసరము లేనంత ఇంకా ఈ శరీరానికి ఇది చాలు అనే మనము ఆ సరిహద్దు తెలుసుకోకుండా బాగా మొండికి పడి శరీరాన్ని కృషింపచేయడము అది సరి అయిన ఉపవాసం కాదు. నేను ఇన్ని రోజులు ఉంటాను మొండికి పడి ఉపవాసం చేయడం సరి అయింది కాదు. ఓహో ఇన్ని రోజులు చేశాడు చాలా గొప్ప అనడానికి ఏం లేదు. అందుకే నీళ్లు తాగాలా వద్దా అదంతా కూడా మన శరీరంలో ఉండే మన యొక్క ఆరోగ్య స్థితిని, అప్పటికున్న మన కంఫర్ట్ను బట్టే మనం చేసుకుంటూ పోవడం చాలా చాలా అవసరం. అయితే మరి ఎలా ఉపవాసం మనకు బెనిఫిట్ చేస్తుంది? ఉపవాసం వల్ల ఏమవుతుంది అని అంటే ముందుగా అర్థం చేసుకోవాల్సింది, మనము జనరల్గా అందరికీ ఉపయోగపడే సింపుల్ ఉపవాసం ఏంటి అంటే పొద్దంతా 3 పూటలు తినేవాళ్ళు ఉంటారు. అందుకే త్రిభుక్తే మహారోగి అన్నారు. 3 సార్లు తింటే రోగి కింద మారుతాడు అని అంటే నీ ఆకలి ఎంతుంది అది తెలుసుకొని ఆకలి ఎంతుందో అంత మాత్రమే ఆహారం భుజించడం ఒక రకమైన ఉపవాసము, లంఘనం అని చెప్పుకోవాలి. అంటే నాకు ఇంత ఆహారం సరిపోతుంది అని తెలుసుకొని అంతే తినడం, లేదా నాకు ఒక పూట చాలు అని తెలుసుకొని ఆ ఒక పూటే ఏదో ఒక పూట మధ్యాహ్నము, సాయంత్రము ఏదో ఒక సమయంలో ఒక పూట తినేసి ఇంకా మిగిలిన సమయాలు వదిలేసి మీల్స్ ఆర్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయడం అన్నమాట. అది మన శరీరాన్ని, మన అనుకూలతను బట్టి మనమే నిర్ణయించుకోవాలి. అలా చేయడం దానివల్ల ఏమవుతుంది అని అంటే శరీరం యొక్క లక్షణం ఏంటి? శరీరంలో కడుపులో ఇక్కడ మనకు అగ్ని ఉంది. ఈ అగ్ని ఏంటి? తిన్న ఆహారాన్ని అరిగిస్తుంది. అదే రకంగా ధాతువులలో, మాంసంలో, కొవ్వులో, ఎముకలలో, రక్తంలో, వీటన్నిటిలలో కూడా, చర్మంలో, ప్రతి కణంలో కూడా అగ్ని ఉంటుంది. దాని ధాత్వగ్నులు అంటారు, మెటబాలిక్ ఫైర్స్, టిష్యూ ఫైర్స్.
ఈ టిష్యూ ఫైర్స్ కూడా ఏం చేస్తాయి అని అంటే మనం కడుపులో మనం పడ్డ ఆహారము రసంగా మారి వాటికి పోషకంగా వెళ్ళినప్పుడు అక్కడున్న టిష్యూ కణాలలో ఉండే అగ్ని ఏం చేస్తుందంటే ఆ వచ్చిన ఆహార అంశాలను తీసుకొని మెటబలైజ్ చేసి మనకు ఒంటికి శక్తి కింద మార్చి మనకు అందిస్తుంది. అలా ఆ అగ్నులను మనం ఓవర్ బర్డెన్ చేసి ఎక్కువగా ఫుడ్ తింటూ ఉంటే ఇంకా అది చెయ్యలేక ఏం చేస్తుందనంటే దాన్ని కాస్త ఫ్యాట్ కింద కన్వర్ట్ చేసేసి ఫ్యాట్ కింద జమ చేస్తూ ఉంటుంది, శరీరంలో స్టోర్ అవుతూ ఉంటుంది. ఇంకా అప్పుడు అది అధిక బరువుగా మారుతుంది. ఇది కాకుండా ఉండాలంటే ఇదంతా కూడా ఇప్పుడు చెప్పిందంత అవగాహనలో పెట్టుకొని నాకు ఇంత ఆకలి అంటే ఆకలి మనకు ప్రమాణం, నాకు ఇంత ఆకలి ఉంది అని అంత ఆకలి వరకు మాత్రమే తిని ఉండడం అనేది, అంత మాత్రమే ఆహారం తీసుకోవడం అనేది ఆ పూటకు ఆ శరీరానికి సరిపోయింది. అలా మనం తేల్చుకున్నప్పుడు ఏమవుతుందనంటే మన శరీరంలో అధిక బరువు రూపంలో, కొవ్వు రూపంలో, ఇంకా మైలల రూపంలో, చెత్త రూపంలో ఆమము అనే అరగని ఆహార అన్నరసం జాయింట్లలో జమ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు ఆమవాతం అని ఉంటుంది. అంతే చిన్న చిన్న ఈ స్మాల్ జాయింట్స్ అన్నిట్లలో కూడా మైల జమైపోయి ఆమవాతం అంటాము, రుమటైడ్ ఆర్థరైటిస్ అంటాం. ఇలాంటి మైలలు జమైపోయి ఉన్నప్పుడు వీటన్నిటినీ కూడా మనము ఆకలితో ఉన్నప్పుడు ఆ ఆకలిని మనం అలాగే గమనించుకుంటూ ఉపవాసంలో ఉన్నట్టయితే ఆ ఆకలి కాస్త ఆ మైలలు వీటిలలో ఉన్న మైలను అరిగించేసి రక్తంలో కలిపేసి బయటికి పంపించేస్తుంది. మైలలన్నీ బయటికి వెళ్ళిపోయాయి. ఈ రకంగా శరీరము చాలా లైట్గా అవుతుంది. వేళ్లల్లో ముందు నొప్పులు బాగా తగ్గిపోతాయి, బరువు తగ్గుతూ ఉంటారు, పొట్ట బాగా తగ్గుతూ ఉంటుంది, శరీరం లైట్ అయిపోతుంది, ఫీలింగ్ తెలిసిపోతూ ఉంటుంది, చర్మము కాంతివంతంగా అవుతుంది. మైలలు బయటికి వెళ్ళిపోయినప్పుడు చర్మం మెరుస్తూ ఉంటుంది. నల్లగా ఉండడము, మచ్చలుగా ఉండడము, వాట్స్ రావడము, ఏవో కాయలు కాయడము, ఇంకేదో ముడతలు పడడము, ఇవన్నీ కూడా వెళ్ళిపోయి పనికిరాని వాటర్ అంతా బయటికి వెళ్ళిపోతుంది ఈ ఉపవాసంలో. అందుకే ఉపవాసము ఎన్ని రోజులు చేయడం అనేది పెద్ద ఎత్తున ఒక వైద్యుడి సంరక్షణలో చేయడం అనేది నేచురోపతి వైద్యులు సహజంగా చేపిస్తూ ఉంటారు. అది నేచురోపతిలో భాగంగా. ఇవన్నీ కూడా వైద్యుడి పర్యవేక్షణలోనూ చేయాల్సిన అంశాలు. ఎవరికి వారు ఇళ్లలో చేసుకునే విధానం నేను ఇప్పుడు చెప్పి ఉన్నాను. దాన్ని మీరు చక్కగా పాటిస్తూ ఆ రకంగా ఎవరికి వాళ్ళు డిజైన్ చేసుకొని ఉపవాసాలు ఉండడం. మరి ఇంకా ఆహారంలో మార్పులేంటి పదార్థాలలో అంటే ఇప్పుడు ఏమైంది, రైస్ తింటే నాకు వాటర్తో ఎక్కువ జమ చేస్తుంది ఒంట్లో కాబట్టి, కొవ్వు స్టార్చ్ కార్బోహైడ్రేట్ కింద మారి కొవ్వుగా మారుస్తుంది కాబట్టి అని రైస్ను వదిలిపెట్టడం ఈ మధ్య మొదలైంది. మరి దాని స్థానంలో ఏం తీసుకోవాలి అని అంటే లఘువుగా లైట్గా ఉండే ఆహారము. అదేంటి అని అంటే మిల్లెట్స్. ఈ సిరిధాన్యాలు ఏవైతే అని చెప్పుకుంటున్నామో కొర్రలు, ఊదలు, సామలు ఇలాంటివన్నీ కూడా తృణధాన్యాలు, ఎక్కువ వర్షాధారంగా పండే పంటలు, మెట్ట పంటలు, వీటిని మనం ఆహారంగా తీసుకుంటూ ఉంటే ఇది కూడా లైట్నెస్ కలిగజేస్తుంది శరీరంలో. ఇంకా బరువైన ఆహార పదార్థాలు తినకపోవడం, బాగా నూనెలో దేవిన పదార్థాలు, బిర్యానీలు లాంటివి బాగా కలిపి చేసి వండిన పదార్థాలు, నూనెలు, వనస్పతులు వీటన్ని కలిపి వండిన పదార్థాలు ఇలాంటివి తీసుకోకపోవడం, అరగని పదార్థాలు తీసుకోకపోవడం, ఇలాంటివన్నీ కూడా ఆహారం యొక్క లక్షణాన్ని బట్టి, ఏ పదార్థం అనే దాని లక్షణాన్ని బట్టి, ఆ పదార్థాన్ని బట్టి కూడా బరువు లఘువు ఉంటుంది. ఇప్పుడు అటుకులు బాగా తీసుకున్నారు, బరువుగా ఉంటాయి. అవే పేలాలు తీసుకున్నారు, లైట్గా ఉంటాయి. అన్నాన్ని తీసుకున్నారు, బరువుగా ఉంటుంది. ఇలా తెలుసుకోవడం అన్నమాట. ఇలా తెలుసుకొని దానికి అనుగుణంగానే మనము మన ఆహారాన్ని డిజైన్ చేసుకోవడము. నాకు ఈ ఆహారము సరిపోతుంది. ఇవన్నీ అయిన తర్వాత పెద్ద వయసు వాళ్ళు, చిన్నపిల్లలకు బాగా అరిగిపోతుంది. 12-15 ఏళ్ల వయసు వరకు బాగా వాళ్ళు అరిగించుకోగలరు. అక్కడి నుంచి యువకులు ఇంకో 50 సంవత్సరాల వరకు బాగా వాళ్ళు 40-50 వరకు అరిగించుకోగలరు. 40 నుంచి మెల్లిమెల్లిగా ఆకలి తగ్గుతూ ఉంటుంది. 80 సంవత్సరాలు 100 సంవత్సరాలు వచ్చేవరకు ఆకలి బాగా మందగించిపోతుంటుంది. వయస్సు 80 సంవత్సరాలు ఇంకా అంత లోపల, 50 నుంచి ఒక 80 సంవత్సరాల లోపల వీరికి అరుగుదలలో తగ్గుదల కనబడుతుంది. అందువల్ల ఆకలి ఎక్కువగా ఉండదు, తిన్న ఆహారము పూర్తిగా అరగదు. అలాంటప్పుడు ఏ పదార్థము ఎంత బరువైంది, ఎంత లైట్గా ఉన్న ఆహార పదార్థము ఎంత మాత్రం నేను తీసుకుంటే నాకు అరుగుతుంది అనే విషయం తెలుసుకొని వీళ్ళు కూడా ఉపవాసం చేయడానికి అర్హులే. అయితే వీళ్ళు కూడా ఒక పూట, 2 పూటలు లేదా 3 పూటలు నాకు ఎంత ఆహారమును ఆకలిని బట్టి తీసుకుంటా అని నిర్ణయం చేసుకొని అలా ఈ ఉపవాసాన్ని లంఘనాన్ని పాటిస్తూ ఉంటే ఆ వయసులో కూడా ఈ ఉపవాసం వల్ల ఎన్నో లాభాలు పొందొచ్చు. అయితే ఒకరోజు ఉపవాసం ఉండి ఒకరోజు చేయడము, ఒక పూట ఉపవాసం ఉండడము, ఇలా 5 రోజుల పాటు ఉపవాసం ఉండడము రకరకాలుగా చేస్తూ ఉంటారు. వీటన్నిటికీ కూడా మళ్ళీ ఎవరి ఆరోగ్య స్థితిని, ఎవరి అలవాట్లు, ఆహార పదార్థాలు, దేశకాల పరిస్థితులు వీటన్నీ కూడా చూసుకుంటూ ఉపవాసం చేయడము చాలా చాలా మంచిది.